హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలోని మా పాప బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చూస్తారనమాట. సో మా పాప బర్త్డే డిసెంబర్ 31. సో డబుల్ డుమాకా మాకు న్యూ ఇయర్ అదే రోజు అండ్ అలానే పాప పుట్టింది కూడా అదే రోజు అన్న. బర్త్డే అంటే డెకరేషన్ మ్యాండేటరీ కదా. సో అందుకని చెప్పేసి ఇక్కడైతే డెకరేషన్ మధ్యాహ్నం అంతా కూర్చొని ఆఫ్టర్ లంచ్ చేసున్నాము. సో ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉందో మీరే చెప్పండి. సో ఇవన్నీ కూడా నేను ఫస్ట్ క్రైలోనే ముందుగానే పర్చేస్ చేసుకున్నాను అనమాట. కావాల్సినవన్నీ కూడాను లైక్ గ్లూ కానీ డబుల్ టేప్, బెలూన్స్, హ్యాపీ బర్త్డే బ్యానరు, నెట్ క్లాత్ అవన్నీ కూడాను ఆన్లైన్లోనే పర్చేస్ చేశాను. సో ఫైనల్గా అవుట్పుట్ ఎలా వచ్చింది లేదా అన్నది అయితే చెప్పండి. సింపుల్గా మాకున్న చిన్న స్పేస్లోనే ఇట్లా క్రియేట్ చేశాను అనమాట. సో ఈ గోడనే కొంచెం ఎంటీగా ఉంటుంది. వేరేవన్నీ కూడా కొంచెం అంటే టీవీ ఫిట్ అయి ఉంటుంది, తర్వాత సోఫా ఫిట్ అయి ఉంటుంది. సో అందుకని అక్కడ ఖాళీ లేదు, ఈ చిన్న స్పేసే మాకు ఉంటుందన్నమాట. సో అందుకని ఇంకా ఇట్లానే పెట్టుకున్నాను. సో పాపనైతే ఈవినింగ్ ఇట్లా రెడీ చేస్తున్నాను. సో ఎలా ఉంది పాప డ్రెస్ ఎలా ఉంది? కొంచెం టైట్ లూజ్ అయింది యాక్చువల్లీ, బట్ ఇట్స్ ఓకే. పెరుగుతుంటారు కాబట్టి లూజ్గా తీసుకుంటేనే బెటర్ అని. సో అపార్ట్మెంట్లో పిల్లలందరినీ పిలిచాను అనమాట. సో మంచిగా డ్యాన్సులు కూడా చేశాను, షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను ఇవన్నీ కూడాను. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు సవిత, హ్యాపీ బర్త్డే టు యూ. చెప్పండి రా హ్యాపీ బర్త్డే చెప్పండి, మళ్ళీ చెప్పండి. సాత్విక డాన్సులు చేసేసి ఇద్దరు ఒకేసారి పెట్టండి. ఇటు చూడండి ఒకసారి. ఏంట్రా ఓకే ఇటు చూడండి ఒకసారి. మోకి ఇటు చూడు మోకి. నువ్వు ఇప్పుడు ఇటు వాళ్ళ ముగ్గురికి తీద్దాం. బాగుందా కేకు? మీ డాడీ పిలిచారు చూడాలి. సో ఇప్పుడు 1 by 1 నా ఫ్రెండ్స్ అందరూ వచ్చి పెడుతున్నారు అనమాట తనకి కేక్. అండ్ యాక్చువల్లీ డిసెంబర్ 31 తన బర్త్డే, బట్ ఆబ్వియస్లీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అదంతా ఉంటుంది కాబట్టి నైట్ ఆల్రెడీ మీరు ముందు వీడియో చూస్తే కింద కేక్ కటింగ్ అదంతా కూడా తనతో చేయించారు. అండ్ ఈరోజు ఏంటంటే Jan 1 రోజు ఇంట్లో చేసుకుంటున్నాం అనమాట అందరినీ పిలిచి. సో ఏదైనా చిన్నపిల్లలు ఉన్నప్పుడు చేస్తాం కదా, వన్స్ కొంచెం ఒక 4th క్లాస్ 5th క్లాస్కి అట్లా వచ్చినాక ఇంకా చెయ్యం కదా. ఇంకా 1 by 1 అందరూ కూడా కేక్స్ పెట్టేశాక వాళ్ళు తెచ్చిన రెస్పెక్టివ్ గిఫ్ట్స్ని కూడా ప్రజెంట్ చేసేస్తున్నారు. అండ్ డిఫరెంట్ పోజెస్లో మంచిగా ఫొటోస్ కూడా తీసానమాట అందరికీ. అదే ఒరే ప్లీజ్ రా. ఏ రెండు మా ఫోన్లేండి. రెడీ 1 2 3 గో.
వీళ్ళు మా ఆపోజిట్ ఫ్లోర్‌లో ఉంటారనమాట. వీడు ఇంకా మోక్షి గ్రీన్ డ్రెస్ ఏసుకున్నాడు కదా! ఆ బాబు వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనమాట. ఒకటే ఏజ్. సో, వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. సో, వాళ్ళక్క. వీళ్ళు మా ఫ్లోర్‌లోని పేరెంట్స్ ఫ్యామిలీతోని పిలిచాను. మిగతా అపార్ట్మెంట్‌లోని పిల్లలందరినీ పిలిచాననమాట. సో, వాళ్ళందరూ కూడాను గిఫ్ట్స్ తెచ్చారు. సో, గిఫ్ట్స్ అన్బాక్సింగ్ అదంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఓకేనా? పిల్లలకి గిఫ్ట్స్ అంటే ఎంత ఇష్టమో కదా! పిల్లలకి ఏంటి పెద్దవాళ్ళకి కూడాను. మనం ఎంత పెద్ద అయిపోయినా కూడాను ఏజ్ ఈజ్ జస్ట్ ఎ ఫ్యాక్టర్ అని అప్పుడే గుర్తొస్తది. మంచిగా గిఫ్ట్ ప్యాక్ చేసి ఇస్తే అబ్బా! దాంట్లో ఏముందా అని తీసేసినంత వరకు కూడా మనకి నిద్ర పట్టదు. సో, పిల్లలు కూడా అంతే. సో, మెయిన్‌గా నాకు అనిపిస్తది పిల్లలు బర్త్‌డేస్ గిఫ్ట్‌ల కోసమే చేసుకుంటారేమో అని చెప్పేసి. అసలు ఎంత డెకరేషన్ చేసి ఎంత బర్త్‌డే చేసినా వాళ్ళకి హ్యాపీనెస్ ఉండదు కానీ ఎవరైనా ఒక చిన్న గిఫ్ట్ ఇస్తే మట్టుగా సూపర్ హ్యాపీ అయిపోతారు పిల్లలు. మీరేమంటారు? సో, వీళ్ళందరూ వచ్చారనమాట. సో, నేను లోపల అన్నీ కేక్ అదంతా కూడాను ప్లేట్‌లో పెట్టి రెడీ చేస్తున్నాను. అందరికీ ఇచ్చేసాను. సో, చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారనమాట అందరూ కూడాను. సో, ఏమేమి పెట్టానో కూడా మీకు క్లియర్‌గా చూపిస్తాను. సో, వీళ్ళు ఫ్లాట్‌లో ఉన్న మా ఫ్లోర్‌లో ఉన్నవాళ్ళు. ఇంకా వేరే ఇంకొక ఆంటీ ఉంటారు. సో, వాళ్ళు లేరు. సో, అందుకని వీళ్ళిద్దరూ వచ్చారనమాట. ఇంకా పిల్లలందరూ కూడా వచ్చారు. సో, చాలా బాగా అయింది యాక్చువల్లీ. నేను చాలా హ్యాపీ. పాప కూడా హ్యాపీ. పాపం మా ఆయన ఫోటోగ్రాఫర్ అయిపోయారనమాట. అంతే ఇంకా హస్బెండ్స్ అంతే కదా! సో, మేము డిఫరెంట్ డిఫరెంట్ పోజెస్ ఇస్తుంటే చక్కగా ఫోటోస్ తీశారు. సో, థ్యాంక్ యూ హస్బెండ్. సో, చక్కగా తినేసాక మంచిగా ఫొటోస్ అన్నీ తీసుకున్నాం. ఫోటోషూట్స్ చేసుకున్నాం. దాని తర్వాత పిల్లలందరూ కూడా చక్కగా డాన్స్‌లు అవన్నీ చేశారు. ఇంకా అందరం కూడాను ఇక్కడ కార్డ్స్ అయితే ఆడుతున్నాము. ఆడదాం అని చెప్పేసి అన్నారనమాట. సో, పిల్లలు, పెద్దలు అందరూ ఆడుతున్నాము. చక్కగా కొంచెం సేపే సీక్వెన్స్ ఆడామనమాట. ఏదో కొంచెం టైం స్పెండ్ చేస్తే అందరితో బాగుంటుంది అన్నట్టుగా. సో, అందరూ మీకు హాయ్ చెప్తున్నారు చెప్పేసేయండి. సో, ఇలా ఆ డే అంతా ఇలా జరిగిందనమాట. సో, నాకైతే సూపర్ హ్యాపీ. చాలా మంచిగా అనిపించింది నాకు. నెక్స్ట్ వీడియోలోని ఏమేమి గిఫ్ట్స్ వచ్చాయి అవన్నీ కూడా షేర్ చేస్తాను. ఓకేనా? సో, మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలు మర్చిపోవద్దు. టాటా బాయ్.